హాయ్ ఎవ్రీవన్, ఈరోజు ట్రెడిషనల్ నాటుకోడి కర్రీ ఎలా చేయాలో ఈ వీడియోలో చూసిద్దాము. ఈ కర్రీ కర్రల పొయ్యి మీద చేస్తున్నాను. ఇక్కడ మా కన్నమ్మ కర్రల పొయ్యి రెడీ చేస్తున్నారు. ఈ రెసిపీ మా అత్తయ్య పక్క నుండి చెప్తున్నారు, నేను చేస్తున్నాను. ముందుగా చికెన్ని వాష్ చేసి ఉప్పు, పసుపు, కారం పట్టించాలి. చికెన్ కర్రీకి పేస్ట్ రెడీ చేద్దాము. ముందుగా మిక్సీ జార్ తీసుకోండి. ఉల్లిపాయలు, టొమాటో తీసుకొని మెత్తగా మిక్సీ చేసుకోండి. ప్యాన్ హీట్ అయ్యాక ఆయిల్ వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒక్కసారి కలుపుకోండి. 5 to 10 minutes ఫ్రై చేసుకోండి. తర్వాత ఉల్లిపాయ, టొమాటో పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ని ఇప్పుడు వేసుకోండి. 5 నిమిషాలు ఫ్రై చేసాక ఇక్కడ నేను కల్లుప్పు యూజ్ చేస్తున్నాను. ఇది ఆప్షనల్. నాటుకోడి వేసుకొని కలుపుకోండి. నేను ఈ కర్రీలో ఎక్స్ట్రా కారం వేయట్లేదు. చికెన్లోనే ఉప్పు, పసుపు, కారం వేసి ముందే పట్టించేసాను. నాకు తెలిసి కర్రల పొయ్యి మీద ఏ కర్రీ చేసినా అదొక డిఫరెంట్ టేస్ట్ వస్తుందండి. వంట కూడా ఫాస్ట్గా అయిపోతుందండి ఈ కర్రల పొయ్యి మీద. నెక్స్ట్ గరం మసాలా వేసుకొని ఒక్కసారి కలుపుకొని మూత పెట్టుకోండి. చాలా సింపుల్గా, ఈజీగా ఉందండి. ఒక్కసారి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి, చాలా టేస్ట్గా వస్తుంది. మీకు కుదిరితే ఒక్కసారి కర్రల పొయ్యి మీద ఇలా ట్రై చేయండి. నేను చూపించిన విధంగా చెయ్యండి. చికెన్ బాగా ఫ్రై అయిపోయింది. నేను చికెన్లో హాట్ వాటర్ యూస్ చేస్తున్నాను. మీకు ఎంత గ్రేవీ కావాలో చూసుకొని వాటర్ వేసుకోండి. వాటర్ వేసుకొని కలుపుకొని మూత పెట్టి 15 to 20 minutes బాగా కుక్ అవ్వాలి. గ్యాస్ పొయ్యి మీద కంట కర్రల పొయ్యి మీదే నాటుకోడి చాలా ఫాస్ట్గా కుక్ అయ్యింది. దించే ముందు కొత్తిమీర వేసుకొని కలుపుకోండి.